ఇంగ్లీష్ వింగ్లీష్ రేవంత్ను తక్కువ చేద్దామని ఉన్న ఇజ్జత్ తీసుకున్న కేటీఆర్ టీం అట. భాష కాదు బాధ్యత ఉండాలి. దావోస్లో తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటించి దాదాపు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు. ఇంతకుముందు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి కుమారుడు హోదాలో కేటీఆర్ వెళ్ళిండు. మరి మీ అయ్య ఎందుకు పోలే? దానికి ఆన్సర్ ఉండదు. ఈయన 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని వాడు ఇంగ్లీష్లో పోష్గా మాట్లాడగానే అయిపోదు. ఇప్పుడు మెదడులో బ్రెయిన్లంతా పెంట పెట్టుకొని నోటి నుంచి 4 ఇంగ్లీష్ ముక్కలు మంచి మాటలు మాట్లాడితే అయిపోదు కదా. నీ బ్రెయిన్లో ఉన్నదంతా పెంట. ఆ దేనికి ఉపయోగించినావు? ఆ బ్రెయిన్ని ఎట్లా భూములు కొల్లగొట్టాలి, ఎవరితో ఎంఓయూ కుదుర్చుకొని ఎట్లా మనం జనాల్లో ఫోకస్ కావచ్చు, వాని ద్వారా మనం ఏమైనా భూములు కొల్లగొట్టొచ్చా హైదరాబాద్లో. ఇగో ఇది మీ ఆలోచన. సీఎం భాష పైన దారుణమైన ట్రోల్. పెట్టుబడుల అంశాన్ని సైడ్ చేసే కుట్రేనా? గత ఏడాది కేటీఆర్ తెచ్చిన పెట్టుబడులు ఎన్ని? వాటిలో క్షేత్రస్థాయిలో అమలైనవెన్ని? అంతకంటే ఎక్కువే తెచ్చిన రేవంత్పై ట్రోలింగ్స్ ఎందుకు? పెట్టుబడులు, రాజకీయ సెగలు. తెలంగాణ అస్తిత్వం, భాష, యాస అంటూ తెలంగాణ ఉద్యమం సాగింది. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలంటూ తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో ఉవ్వెత్తున ఎగిసి సకల జనులు కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి భాష పైన ప్రస్తుతం విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. దీని వెనుక సోషల్ మీడియా విభాగంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పాత్ర ఉందని హస్తం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పటడుగులు, తప్పిదాలు గుర్తు చేస్తూ మండిపడుతున్నాయి. దావోస్ టూర్లో భాగంగా ఓ ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన తడబడుతూ మాట్లాడడం చూసి దానికి కేసీఆర్, కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడిన వీడియోలను యాడ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. దావోస్లో రేవంత్ రెడ్డి తనను తాను నవ్వుల పాలు చేసుకుంటున్నారని, ప్రపంచ వేదిక పైన అసమర్థమైన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రానికి తలవంపులు తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తెగ గగ్గోలు పెడుతున్నాయి. గులాబీల ట్రోలింగ్ పైన హస్తం శ్రేణులు కూడా అటాక్ మొదలుపెట్టాయి. రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి కావలసిన పరిపాలనా దక్షత రేవంత్ రెడ్డికి ఉందని, అయినా ముఖ్యమంత్రికి కావాల్సింది ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం మాత్రమే కాదని అంటున్నాయి. ఇంగ్లీషు పండిట్ అని చెప్పుకునే కేటీఆర్ గత ఏడాది దావోస్ టూర్లో 21,000 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకొచ్చారని, అదే 2022లో అయితే కేవలం 4,200 కోట్లు మాత్రమే తీసుకొచ్చారని గుర్తు చేశాయి. పైగా వాటిలో ఎన్ని క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా మారాయో ఎవరికీ తెలియదని అంటున్నాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఏడాది దాదాపు 40,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడుల కోసం ఎంఓయూలు కుదుర్చుకున్నారని కౌంటర్ ఇస్తున్నాయి. అయిపోయినా ఇంగ్లీషు కాదురా నాయన, భాష కాదు కావాల్సింది, మెదడులో ఆ చెత్త లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు తెలంగాణ ఆత్మగౌరవం ప్రపంచం ముందు ఇట్లా ఇప్పుడు మీరు ఆయన్ని ఒక ముఖ్యమంత్రిని మీరు కౌంటర్ చేయడం ద్వారా, ట్రోల్ చేయడం ద్వారా తెలంగాణ పరువు పోతుందా? ఎవరి పరువు పోద్ది? వీళ్ళకి బేసిక్గా ఏంటంటే వీళ్ళకి కంటెంట్ లేదు, ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. వచ్చి 4 రోజులు అవుతుంది గవర్నమెంట్, వాళ్ళని ఏమనాలా ఇంకేం అవకాశం లేదు. ఇట్లాంటి వాటి మీద పడ్డారు. ఇప్పుడు కేటీఆర్ సమాధానం చెప్పాలి. అసలు నువ్వు తెచ్చిన కంపెనీలు ఎన్నా? 18 రోజులు మీ కొడుకుని తీసుకుపోయి అమెరికాకు పోయినావు. ఏం చేసినావా 18 రోజులు? ఎన్ని పెట్టుబడులు తెచ్చినావా అడిగి పోయి? నువ్వు దావోస్కు పోయి తెచ్చిన పెట్టుబడులు ఎన్ని? నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నావు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలకు ఎన్ని భూములు కేటాయించినావు, ఆ కంపెనీల పరిస్థితి ఏందో చెప్పు. నువ్వు ఇన్స్టిట్యూషన్స్ గురించి నువ్వు చెప్పాలనా? ఒక రకంగా చెప్పాలంటే ఆనాడి కాంగ్రెసే కొన్ని వందల సంఖ్యలో ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలియదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లొచ్చింది, టీఆర్డీఎల్ ఎట్లొచ్చింది, బెల్ ఎట్లొచ్చింది, ఈ కంపెనీలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈసీఐఎల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కనబడతలేవు. సరే నువ్వు వాళ్ళు చేసిందేమో పక్కన పెట్టు, నువ్వు 10 సంవత్సరాలుగా నువ్వేం చేసినావో చెప్పు కదా. ఒకటి చెప్పు, ఒక ఇన్స్టిట్యూషన్ చెప్పు. ఐటీలో మేము ఈయనో ఉన్నాం అంటున్నాం కదా. టోటల్ ఈ దేశంలో ఉన్న స్టార్టప్ కంపెనీలన్నీ, ఈ దేశంలో టోటల్ స్టార్టప్ కంపెనీస్లో ఏంటిది 1 బిలియన్ వాల్యుయేషన్ లిస్ట్లో ఉన్న కంపెనీలు ఎన్ని? హైదరాబాద్ నుంచి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 కంపెనీలు ఉన్నాయి. ఆ 2 కంపెనీలు కూడా నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, అవి మిగతా దేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తూ అక్కడి నుంచి వర్క్ చేస్తున్నాయి. నువ్వు తెచ్చింది ఏముంది? స్విగ్గీ లాంటి ఈ కంపెనీస్ కూడా వాళ్ళు ఓనర్స్ ఎవరు? తెలుగు పిల్లలే వాళ్ళు.
మరి హైదరాబాద్లో ఎందుకు లేరు హెడ్ ఆఫీసు? బెంగళూరులో ఎందుకు పెట్టుకున్నారు? ఇవన్నీ వీళ్ళంతా ఏదో 4 మాటలు మాట్లాడి అబ్బా కేటీఆర్ ఇది కాదు కావాల్సింది, మనకి పనితనం కావాలా. మరి ఇదే పెట్టుబడులు ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి ఎందుకో పోకపోయాను?